ఏంటి బాలాజీ సుదర్శన తీసుకో ఓకే సార్ తగులుతుంది సార్ వారించిన వినకుండా దండ ఆరోపణ మళ్ళీ వచ్చిందా మోగళ్ళు గొల్లగారు మొదలై కూడా ఇదంతా చేసింది మొత్తం మీరే పోరాటం అంతా అంటే అలాగే ఊళ్ళో వచ్చి సార్ గణపతి నమస్కారం చేయండి సార్ ఒకసారి. ఓం గణానాం త్వా గణతు మహామహే కవిం కవీనాపమస్వస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సన్మన్ జ్యోతిష్ ప్రసాదం శ్రీ మహాగణాధిపతే నమః. నూతన
యంత్ర ప్రారంభ సమయే శ్రీ రఘురాజు గారు ఓపెన్ చేసి ఉన్నారు. గణపతి లక్ష్మీ గణపతి వారికి మంచి ఆరోగ్యాలు ఇస్తూ మంచి యోగాలు కోరుకున్నాం. మీరు కొంచెం వెనకాలండి. ఇంట్లో బొక్కలు ఎదరి నుంచా ఇది గోడ చేయండి మీరు ఒకసారి. మీరు చేయండి ఒకసారి. మంచి The timing will be set. One dragon automatic. ఈరోజు పాలకోడేరు మేజర్ పంచాయతీలో ఆక్వా కంపెనీ వాళ్ళ ఆక్వా ప్రొడక్ట్స్ చేసే కంపెనీ వాళ్ళ సహకారంతో వాటర్ అందరికీ సురక్షితమైన మంచినీరు డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి మోడర్న్ ప్లాంట్తో పాటు కాయిన్ టెల్లర్ సిస్టంలో కాయిన్ వేస్తే 20 లీటర్ల మంచినీరు పట్టుకునే విధంగా చక్కటి ఏర్పాట్లు చేశారు. మనుషుల ఇంటర్ఫరెన్స్ తక్కువ ఉండేలాగా ఇటువంటి ఈ టెల్లర్ సిస్టంలో కాయిన్ వేస్తే 5 రూపాయలకి 20 లీటర్ల సురక్షితమైన మంచినీరు ఇచ్చే రకంగా చాలా చోట్ల కొన్ని ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంటే తీసుకెళ్లే వారికి కూడా చాలా వీలుగా ఉంటుంది. అలాగే ఇటువంటి ఆర్ఓ ప్లాంట్లకి ప్రీ ట్రీట్మెంట్ అందరికీ కూడా మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చేలాగా మన ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేయడం యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. మ్యాక్సిమం జూన్ నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో నియోజకవర్గంలో ఉన్న 74 గ్రామాల్లో కొన్ని కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో కొన్ని పంచాయతీల సహకారంతో ఇంకొన్ని స్నేహితుల సహకారం అలాగే ఎంపీ లాట్స్తో కలిపి ఏ ఒక్క గ్రామానికి కూడా డైరెక్ట్గా ఆ నీరు కూడా త్రాగునీరు ఇంకా హై అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్యూరిఫికేషన్. సో మంచి క్వాలిటీ వాటర్ ఇస్తే ఇక్కడ కూడా రీఛార్జీలు తక్కువగా ఉండి చాలా మంచి క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆర్ఓ ప్లాంట్లు ఇటువంటి వారి మంచి మనసున్న వారి సహకారంతో పెట్టుకుంటే వాటికి కూడా అత్యంత మంచి నీళ్ళు టోటల్ క్వాలిటీ. ఇప్పుడు మెషిన్ కెపాసిటీ సపోజ్ ఇది ఒక 2000 లీటర్లు అయితే రేపు మైక్రో ఫిల్టర్ అంతా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ కెపాసిటీ కూడా ఎక్కువ హ్యాండిల్ చేయగలుగుతుంది. సో రాబోయే మే జూన్ నాటికి మంచినీటి సమస్య అనేదే ఉండి నియోజకవర్గంలో ఉండకూడదు అనే విధంగా పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా గ్రామాల్లో కల్లా ప్రతి గ్రామంలో కూడా దాతలు కూడా ముందుకొచ్చి ఒక ఉద్యమంలాగా చక్కటి నీరు అన్ని గ్రామాల్లో కంటిన్యూస్గా దొరికే నియోజకవర్గం ఏది అంటే ఉండి
అందుకని మనకు పెద్దగా మున్సిపాలిటీ లేవు, ఒకటే చిన్న మున్సిపాలిటీ ఉంది. ఎటువంటి నీటి సమస్య, త్రాగునీటి సమస్య, అలాగే సాగునీటి సమస్య లేని నియోజకవర్గంగా ఉండిని తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. నా ఆకాంక్షకు అనుగుణంగా ప్రజలు ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ఈ నీటి సంఘాలు వీళ్ళందరి కోఆపరేషన్తో, మురళి గారు ఉన్నారు, ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా, అలా అందరి సహకారంతో నీటికి సంబంధించి అంటే నీటి వరకు అయితే సాగునీరు, తాగునీరు ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే మిగిలినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాను. ఇది సందర్భం కాదు కనుక నీటి వరకు చెప్తున్నా. తాగునీరు, సాగునీరు ఈసారి ముందుగానే మనం ప్రణాళిక వేసుకొని చెరువులన్నీ ముందుగానే ఆ వాటర్ బాడీస్ వాళ్ళతో మాట్లాడి, నీటి సంఘాలతో మాట్లాడి అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ కూడా నీటికి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎటువంటి నీటి సమస్య, మంచినీటి సమస్య లేకుండా మళ్ళీ జూన్ నాటికల్లా మొత్తం కాలువలన్నీ కూడా సంపూర్ణంగా బాగుపడే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సార్ పరిమళ అభివృద్ధి వాటర్ వెళ్ళాలి. ఆ పరిమళతో అనుకున్న దాని మీద కొంచెం ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకంటే ఆ గతంలో ఊహించిన దానికన్నా ఆ లీకులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఉదయం ఆ కాంట్రాక్టర్తో మాట్లాడటం జరిగింది. ఈ నెలాఖరికల్లా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి మరి మరోసారి వాగ్దానం ఇచ్చాడు. కంటిన్యూస్ ఫాలోఅప్ చేస్తాం. ఒక 10 రోజులు అటు ఇటు అయినా, ఎందుకంటే వాటర్ మళ్ళీ టెస్ట్ చేయాలి కాబట్టి కాలువలు పూర్తిగా ఆపేసే లోపే అవ్వాలి. అది ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 10 నాటికి సంపూర్ణంగా ఆ పని కూడా అయ్యి మళ్ళీ కాలువలు వచ్చే నాటికి ఆల్మోస్ట్ ఒక 35 హ్యాబిటేషన్స్కి డైరెక్ట్గా అద్భుతమైన నీరు పరిమళ నుంచే వచ్చే విధంగా ప్లాన్ చేస్తాను. తర్వాత దాన్ని పరిమళ ఫేజ్ 2 కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఈలోపు మరి 3 సంవత్సరాల్లో డైరెక్ట్గా విద్యాశ్రం నుంచి వచ్చే పైప్ లైన్ కూడా కంప్లీట్ అవుతుందన్న ఆశాభావంలో ఉన్నాం. దాన్ని గురించి ఆలోచించకుండా ఈ పరిమళది చేసి ఆల్మోస్ట్ 50% వరకు వెంకయ్య వయ్యర్ నుంచి వచ్చేదానికి మంచి నీటికి సొల్యూషన్ దొరుకుతుంది. ఈలోపు ఈ పరిమళ గురించే కాకుండా వాటర్ ఎక్కడైతే కంటామినేషన్ అవుతా ఉందో ఈ రేయిల్ చెరువులు, చేపల చెరువులు నీళ్లు మనకి పంట కాలంలోకి వస్తున్నాయి. ఎక్కడా కూడా పంట కాలంలోకి కలపడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవసరమైతే పంట కాలంలోనే కలపాల్సి వస్తే ఆ చెరువుకి పర్మిషన్ అన్నా క్యాన్సిల్ చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నీళ్లు కలుషితం అవ్వకుండా, అలాగే ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వాళ్ళ సూయేజ్ కూడా ఇందులోకి వస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి ఎటువంటి నీటి కలుషితం వలన వచ్చే వ్యాధులు ఏవి రాకూడదు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. కొంతమంది మనసు బాధపడవచ్చు, కానీ మనం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరి వాళ్ళ బాధల్ని, వాళ్ళ ఆవేదనని మరి వేరే సైట్ ఇచ్చి దానికి మళ్ళీ 3 లక్షల లోన్ కాదు గ్రాంట్ వస్తుంది. సో దాని ద్వారా సాటిస్ఫై చేస్తున్నాం. అయినా సాటిస్ఫై అవ్వకపోతే మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం టాప్ ప్రయారిటీ కాబట్టి మరి ఒకరిద్దరు నొచ్చుకున్నా మనం చేయగలిగేది లేదు. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అది చేయాల్సి వస్తుంది. ఎవరో ఈ సందర్భం కాబట్టి చెప్తున్నా, ఇదే ఊర్లో కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. ఆడెవడో మాట్లాడితే పేపర్లో పెడుతున్నాడు, ఆడేదో ఆపేశాడు, ఏదో చేశాడని, అందరూ కన్నీటితో ఆడికి పాదాలు కడుగుతున్నాడని, ఆడికి అన్నిటితో వాడే కడుక్కోవాలి పాదాలు. రేపు పొద్దున్న మళ్ళీ ఏం రాసుకుంటాడో రాసుకొని ఆయన ఆడాడు విజయ్ కుమార్ అంట. వాడు చేయగలిగింది చేసేది ఏమీ లేదు. ఊరికైనా వీళ్ళని మోసం చేసి మరి ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నాడో నాకు తెలీదు. వాళ్ళందరికీ కూడా స్పీకింగ్ ఆర్డర్స్ కోర్ట్ డైరెక్షన్ ప్రకారం ఇవ్వటం జరిగింది. ఆ రాజు కాలువ ఉంది కదా, ఆ రాజు కాలువ మంచినీటి సమస్య కూడా తీరుస్తాం. విజయ్ కుమార్ గారిని రేపు పేపర్లో రాసుకోమనండి. ఏం చేయగలిగితే అది చేసుకుని వాళ్ళ కన్నీరుతో ఒళ్ళంతా తడుపుకోమనండి. జగదీశ్వర్ రెడ్డి
సరే బొకే తీసుకో. తక్కలే చలో ఇటు ఎండాకాలం కంప్లీట్ చేస్తే అలాగే